వామ్మో ఏంటిది అసలు బాబోయ్, ఏనుగులు పులులు అక్కడికి వచ్చి నీళ్లు తాగుతాయంట. చాపేసి ఇవన్నీ పెట్టారు. వామ్మో, వీళ్ళ ఊరి పేరు ఏంటో చూసారా? పక్షిరాజపుర అంట. వీళ్ళు ఈ ఆయిల్ అనేది ఇత్తడి పాత్రలో చేస్తున్నారు, వంశ పారంపర్యంగా చేస్తున్నారంట. ఏంటి ఆలూరుకా? నిజమే, ఒరిజినల్ హెయిర్. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను కర్ణాటక మైసూర్ దగ్గరలో ఉన్న హున్సూర్ దగ్గర అయితే ఉన్నాను. వెనకాల బోర్డు చూస్తున్నారు కదా మీరు, ఏముంది? నాగర్హోలే టైగర్ రిజర్వ్. మీరు నా పాత వీడియోస్ చూసుంటే ఆల్రెడీ నాగర్హోలే టైగర్ రిజర్వ్ మనం కవర్ అయితే చేస్తాం. ఇప్పుడు బిఆర్ హిల్స్ కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. చాలా రోజులు అయింది కదా నాగర్హోలే చూద్దాం ఎలా ఉంటది అని వచ్చాను. నేను మన రూపేష్ భాయ్, రూపేష్ తెలుసు కదా. సో రూపేష్, ఎలా అనిపించింది వచ్చి రూట్? స్టార్ట్ అసలు డీప్ ఫారెస్ట్ అనుక్షణం ఇంటెన్సిటీ నడిచింది అనమాట. ఎప్పుడు ఏం కనిపిస్తుంది ఏంటనేది. సో వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అన్నయ్య. సో అదేం కెమెరాలో రికార్డ్ చేయలేదు, ఎందుకంటే బిఆర్ హిల్స్ చూపించబోతున్నాను మీకు. బిఆర్ హిల్స్ నెక్స్ట్ లెవెల్. బిఆర్ హిల్స్ వీడియోకి సురేష్ కూడా జాయిన్ అవుతున్నాడు. సురేష్ కూడా ఒక యూట్యూబర్ అన్నమాట. మీ ఫార్మర్ సురేష్ తన ఛానల్ పేరు. మా రూపేష్ భాయ్ రిలాక్స్ అవుతున్నాడు. రూపేష్ లాంగ్ డ్రైవా? గైస్, నేను లాస్ట్ వీడియోలో మైసూర్ లో దిగాను కదా. మైసూర్ నుంచి కార్ పికప్ చేసుకుని మేము ఇక్కడికైతే వచ్చాం. ఈ రూట్ లో వెళ్తుంటే మాకు సడన్ గా వీళ్ళు కనిపించారు. అక్కడ ఏయో పీకుతున్నారు, ఆకులు ఏయో పీకుతున్నారు. ఏంటో కనుక్కుందాం అని వెళ్తున్నాను వాళ్ళ దగ్గరికి. ఫారెస్ట్ దగ్గరలో అన్నమాట ఇది. హంజీ, క్యా కర్ రే ఆప్? క్యా క్యా? జड़ी बूटी. मतलब जो बालों के लिए हिंदी आते हैं आपको? हिंदी आता है सर, थोड़ा हिंदी आते हैं? क्या क्या चीजें है? जो है ना बालों के लिए होता है सर. बालों के लिए? सर मैं आदिवासी हक्की पिक्की कॉलोनी से बात कर रहा हूँ सर. अच्छा, ये जो तेल बनता है बालों के लिए होता है सर. ऐसा जड़ी बूटी डाल के 108 प्रकार के जड़ी बूटी डाल के हम खुद ही बनाते हैं. चाहे तो आपको हमारे जो तेल बनता है ना. మ్యాటర్ ఏంటంటే ఈ ఏరియాలో ట్రైబల్స్ చాలా మంది ఉంటారు అనమాట. ట్రైబల్స్ లో హక్కీ పిక్కి అనేది ఒక కమ్యూనిటీ. ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లా ఉంది. నేను వాళ్ళ ఊరు దగ్గర ఉంటే తీసుకెళ్ళమని చెప్పి అడుగుతాను అండ్ రిక్వెస్ట్ చేస్తాను. ఈ ఆయిల్ గురించి మనం తెలుసుకుందాం, మనకి చాలా యూజ్ అయ్యేలా ఉంది. ఎందుకంటే బొచ్చు సగం ఆల్రెడీ అక్కడ నీళ్ళు ఎక్కడ నీళ్ళతో స్నానం చేసి పీకింది. అడుగుదాం, మనకు కూడా ఏదైనా యూజ్ అవుద్దేమో. ఆదివాसी लोग है ना जी? आपका गांव किधर है? इधर आजू बाजू है? आजू बाजू में है सब. 1 किलोमीटर पे. नाम क्या है? पक्षीराजपुरा. पक्षीराजपुरा. आपका कौन सा लैंग्वेजेस आते हैं? थोड़ा आते हैं, हिंदी भी आते हैं. अच्छा, और तेलुगु भी थोड़ा आते हैं. తెలుగు आते हैं? तेलुगु भी थोड़ा आते हैं. బాగున్నారా? బాగున్నాను. అరే, తెలుగులో మాట్లాడు. తెలుగు మొత్తం అర్థం అవుతుందా? అర్థమవుతుంది కొద్దిగా. కొద్దిగా. అవునా? నన్ను మీ ఊరు తీసుకెళ్తారా? చూపిస్తాను. అయితే పదండి వెళ్దాం మీ ఊరు. బైకో బి తెలుగు ఆతా? తెలుగు వస్తుందా మీకు కూడా? తెలుగు కొద్దిగా వస్తాయి సార్ నాకు. అవునా? అంటే మా ఊరు మీకు చూపిస్తాము, డైరెక్ట్ రండి. నీలాంబరి అది దేనికి యూజ్ చేస్తారు? ఇది పొడుగుగా వస్తుంది. పొడుక్కి, జుట్టు పొడుగు వస్తుంది. బురుంగరాజు బేర్ ఇది నీలం వస్తుంది. నీలం. మీ గడ్డం నిజమేనా? సార్ నిజమే సార్, కావాలంటే మీరే చూడవచ్చు సార్. అవునా? మా నోడి గడ్డం ఒరిజినల్ కాదో చూద్దాం. पुष्पा सर कभी झुकेगा नहीं सर. పుష్ప हेयर बेल झुकेगा नहीं. పుష్ప డైలాగులు కూడా చెప్తున్నారు. నోడి జుట్టు కూడా చూడండి, ఆడోళ్ళ జుట్టులో ఉంది. అదిగో మన వాళ్ళని అయితే కారు ఎక్కిస్తున్నాను. నన్ను వాళ్ళ ఊరు తీసుకెళ్తా అన్నారు. 2 కిలోమీటర్లు వస్తుందా రూపేశా? మరి 2 కిలోమీటర్లు కొడతాం పద. ఏంటి ఆలూరుకా? ఏంటన్నా వచ్చిన పని ఏంటి? చలో తప్పదా? వెళ్దాం అంతే. ఏంటి ఎక్స్పీరియన్స్? జుట్టు ఏంటి, ఆళ్ళు ఏంటి, ఏంటన్నా అంత పొడవు ఉంది. ఒకసారి మన జుట్టు చూస్తే ఏదో మనకు వచ్చే మ్యాటర్ లాగా ఉంది. అది కూడా మనం కూడా కొంచెం తెలుసుకోవడం మ్యాటర్. అర్థమైంది, అందుకే వెళ్దాం అన్నాను. హైలైట్ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు తెలుగు మాట్లాడటం. వాళ్ళ తెలుగు కొంచెం వచ్చింది వాళ్ళకి. వాటితోనే మేనేజ్ చేద్దాం మనం. వెళ్దాం పదండి. అసలు వాళ్ళ ట్రైబల్ కమ్యూనిటీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం తింటారు, ఎక్కడ ఉంటారు, ఎలా తయారు చేస్తారు, ఇవన్నీ కూడా ఈరోజు పిండేద్దాం. యాక్చువల్గా మేము ఈ నాగర్హోలే దగ్గరికి ఎందుకు వచ్చామంటే క్యాంపింగ్ అది వేద్దాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మన బాద్షాని తీసుకొద్దాం, ప్లేసెస్ లొకేషన్స్ అది చూద్దాం కదా అని చెప్పి వచ్చాం. వచ్చేటప్పటికి మన వాళ్ళు తగిలేరు. నాగర్హోలే నుంచి బయటకు వచ్చేస్తుంటే వీళ్ళు తగిలేక వీళ్ళ ఊరు కూడా ఇటు సైడే. ఇది హున్సూర్ వెళ్ళే రూట్ అనమాట. సార్ మా జిల్లా, మా డిస్టిక్, మా ఊరు పేరు ఇదే సార్. మా ఊరు అడ్రస్ అని మొత్తం దీనిపైన రాసి ఉంది సార్. వీళ్ళ ఊరు పేరు ఏంటో చూసారా? పక్షిరాజపుర అంట. పక్షిరాజ అంటే తెలుసు కదా. పక్షిరాజపుర, హున్సూర్ తాలూక్, మైసూర్ డిస్ట్రిక్ట్ కాలనీ బిల్ట్ ఫర్ హకీపికి వైల్డ్ పీపుల్ బై ద సెంట్రల్ గవర్నమెంట్
ప్లానింగ్ ఫౌండ్ 1958. మా ఊరు చూశారు కదా సార్, పక్షిరాజ్పూర్ అని. ఇప్పుడు ఆయిల్ ఎలాగా తయారు చేస్తారో మీరు స్వయంగా వచ్చి చూడవచ్చు సార్. అవునా? అవునా సార్. థ్యాంక్ యూ. ఇలాగ చిన్న చిన్న ఇళ్ళు కాలనీలాగా ఉన్నదన్నమాట వీళ్ళ ఊరంతా కూడా. ఇంకొక పక్క ఇలా పొలాలు అవి ఉన్నాయి. నాకైతే ఈ ఊరు భలే నచ్చిందిలే, ఈవెన్ పేరుతో సహా. మేకలన్నిటిని తీసుకెళ్తున్నారు. ఆయిల్ అదే ఎక్కడ తయారు చేస్తారు సార్? ఇప్పుడు ఆయిల్ తయారు చేసే చోటు దగ్గర మేము పిలుచుకుని వెళ్తున్నాము సార్. మా గురు మీరు వచ్చి డైరెక్ట్ చూడండి సార్. ఓకే. ఎవరు ప్రిపేర్ చేస్తారు? మా గురుజీ తయారు చేస్తారు సార్. మీ గురుజీయా? మా గురుజీ ఉన్నారు, గురుజీ తయారు చేస్తారు. ఓకే. ఎంత దూరం ఇక్కడికి? ఇక్కడ నుంచి మాకు 2 కిలోమీటర్ పడతాయి సార్. 2 కిలోమీటర్లా? 2 కిలోమీటర్. ఓకే. కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంది ఊరు నుంచి బయటకు వచ్చాక. ఆ ఊర్లోంచి మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం. గైస్ వీళ్ళకి కొంచెమే తెలుగు వస్తుంది అనమాట. వాళ్ళు చెప్తానికి ట్రై చేస్తున్నారు. మ్యాక్సిమం ఎంత వస్తే అంత చెప్తున్నారు, కానీ మిగతాది నేను అర్థం చేసుకుని మీకు చెప్తున్నాను. వాళ్ళు ఏది అడిగినా 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ అని చెప్తున్నారు. కొంచెం దూరాలు అవి బాగానే ఉన్నాయి. పాపం వాళ్ళకి తెలుగు ఎంత వస్తే అంతే చెప్తున్నారు కదా. అండ్ ఇప్పుడు స్వామీజీ ఎవరో ఉన్నారంట, ఆయన దగ్గరికి అయితే వెళ్దాం. ఆయనే ప్రిపేర్ చేస్తారంట ఇవన్నీ కూడా. రూట్ మటుకు అద్దరింది తెలుసా. క్లైమేట్ వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నాను నేను. మ్యాటర్ ఏంటంటే ఇల్లూరు పక్షిరాజ్పురం ఉంది కదా, అక్కడి నుంచి కొంచెం అడవిలోకి అయితే తీసుకెళ్తున్నాడు అనమాట. ఏయో వనమూలికలు తీసుకొద్దామని చెప్పి. లొకేషన్ చూస్తే చాలా బేభత్సం భయంకరంగా ఉంది తెలుసా సార్. మేమేమంటే ఇప్పుడు వచ్చాము, మా గురుజీ ఉన్నారు సరేనా. మా గురుజీ దీంట్లో ఏ ప్రకారం ఆగి ఉన్నాయో మా గురుజీ చెప్తారు. ఇప్పుడు మేము మా వాళ్ళకి తీసుకుని వచ్చినాము. అట్లా చూడండి, ఆ అడవిలో అంతా జడిములుగులు మేము తీస్తాము. కానీ ఇప్పుడు పోయేదానికి ఇప్పుడు ఏమంటే ఈడ ఎనుకలు కరీడులు వస్తాయి. ఈడ మనకి వెయిట్ చేయకి మనకి ఈడ కుదరదు. మీరు రాండి, ఆడ టెంపుల్ ఉన్నాయి, మా ఆదివాసీ దేవస్థానం ఉన్నాయి, ఆడ మీరు వెయిటింగ్ చేయండి. మా వాళ్ళు పోయి జడిములుగులు తీసుకుని వస్తారు. ఓకే. 2 నిమిషాలు గులాబ్ జాములు గలగలు ఆడిపోయినాయి తెలుసా. లోపలికి తీసుకెళ్లేటప్పటికి ఆ లొకేషన్ చూపించినప్పటికి ఏనుగులు పులులు అక్కడికి వచ్చి నీళ్లు తాగుతాయంట. వీళ్ళు రప్ప వెళ్ళిపోతున్నారు అక్కడికి. ఇక్కడ గుడి ఒకటి ఉంది, ఆ గుడి దగ్గర వెయిట్ చేయమన్నారు, అక్కడికి వచ్చేసాను. గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ మూమెంట్. ఆ చెరువుని చూపించగానే స్వామీజీ వాళ్ళు కూడా వచ్చారు. వెనకాల వాళ్ళు కూడా ఐటెంలు అన్నీ పట్టుకొచ్చారు. ఏమేమి ఐటెంలు ఇవి, అమ్మో పెద్ద బుట్టల్లో పట్టుకొచ్చారు. స్వామీజీ ఇవన్నీ ఏంటి సార్? ఇది వచ్చి భృంగరాజ్, నీలాంబరి, కై ఉన్ని అన్ని రకంలో ఉంటాయి సార్. ఇప్పుడు మేము ఆ అడవిలో వెళ్ళి కాలువ దగ్గర వెళ్ళి అన్ని రకంలో ఐటమ్ తీసుకుని వచ్చాము. 108 ప్రకారం జడిబూటి అన్ని 108 రకాల జడిబూటీలు 108 రకాల జడిబూటీలు ఉన్నాయి. మళ్ళీ అక్కడ మళ్ళీ ఉన్నాయి సార్ జడిబూటీలు. దిమ్మ తిరిగిపోయింది తెలుసా. స్వామీజీ ప్రిపేర్ చేస్తారని చెప్పి అక్కడ తీసుకొచ్చారు కదా, ఇక్కడ ఐటమ్స్ చూసి కళ్ళు తిరిగిపోయాయి. ఏవేంటో చూపిస్తా. చేపేసి ఇవన్నీ పెట్టారు. వామ్మో ఇన్ని రకాలు ఉన్నాయా అనుకున్నాను. ఇంకా ఇవే కాదండి, ఇటు సైడ్ చూపిస్తాను చూడండి. ఏవేవో రకరకాలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇందులో నాకు తెలిసినవి చెప్తున్నాను చూడండి. ఉసిరి, ఉల్లిపాయ, మందారం, ఏవో నాకు అసలు ఏం తెలియట్లే. ఏవో రకరకాలు ఉన్నాయి. ఇదిగో ఇది కూడా తెలుసు, కుంకుడికే. ఇవన్నీ చాలా శక్తివంతమైన వనమూలికలు అనుకుంటా. నిజంగా వర్త్ రాజా. ఈరోజు మనం వీళ్ళు ఇన్నేసేసి తయారు చేస్తుంటే జుట్టు ఎందుకు రాదు చెప్పండి. వర్త్ వర్మ, వర్త్, నిజంగా వర్త్. ఈరోజు మనం ఇక్కడికి రావడం. జడిబుడి అంటున్నారు చూడండి. జడిబుడి అంటే ఏం కాదు, మూలికలు అని. స్వామీజీ ఏంటిది అసలు? ఇది ఎంటుకలు పెరిగేదానికి ఇది 108 జడి ఉలికలు. ఇది ఓకే. మేము అడవి నుంచి తెస్తాము, తెచ్చి దాన్ని బాగా ఉడికి పెడతాము. ఇలా ఉడకబెడతారు. ఉడకబెడతాము. దీంట్లో ఏమేమి వేస్తారు? దీంట్లో రాంటి చూపిస్తాం, చూపించండి. స్వామీజీ ఏంటిది? ఏలుమురికాయ. ఇదేంటి? ఇది రోజా పువ్వు. ఇదేంటిది? తరెలు చెప్తాం, మా భాషలో తరెలు అంటారు. ఓకే. ఉల్లిపాయలు దేనికి స్వామి? ఇది కాడు ఉల్లిపాయ అండి. ఓకే. ఇది నూనెలో వేస్తే అది డాండ్రప్ గానీ ఏమైనా పులుగులు గానీ అదో వెళ్ళిపోతుంది దీంట్లో. దానికి ఇది వేస్తాము. అంటే కురుపులున్నా
కురుపులకి మెయిన్ గా యూజ్ చేస్తారు అనమాట. వేస్ట్ చేస్తాం దీన్ని. తల్లో చిన్న చిన్న కురుపులు ఉంటే అవి పోవడానికి. ఓకే ఓకే. స్వామీజీ ఇవన్నీ కూడా మీరు నూనె తయారు చేయడానికి నిజంగా ఉపయోగిస్తారా? అవును, ఇది అన్ని వీళ్ళు ఈ ఆయిల్ అనేది ఇత్తడి పాత్రలో చేస్తున్నారు, వంశపారంపర్యంగా చేస్తున్నారంట. స్వామీజీ ఇప్పుడు నూనె తయారు చేస్తున్నారు కదా మీరు, నిజంగా జుట్టు అనేది పెరుగుద్దా? పెరుగుతాయి, గ్యారెంటీగా పెరుగుతాయి. పొడుగా ఉంటుంది, షైనింగ్ గా ఉంటుంది. చూడండి ఈ మాదిరిగా ఉంటుంది. వామ్మో ఏంటిది అసలు బాబోయ్, ఒరిజినల్ ఇదంతా చూడటమా? చూడండి, అది అసలు చూసేలాగుందా? ఎంతంత నాగుపావుల్లా ఉన్నాయి. వస్తున్నా ఇది ఆగండి. మీరు ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారండి ఈ ఆయిల్? 6 నెలల కోర్స్ అవుతుంది సార్. ఇలాంటి 2 బొట్టల ఆయిల్ వాడాలి. ఇలాంటి 2 బొట్టల ఆయిల్ వాడితే జుట్టు లావుగా, పొడుగా, గ్రోత్ గా, పొద్దుగా జుట్టు పెరుగుతాయి సార్. లేడీస్ జెంట్స్ అందరూ వాడితే చాలు. ఇలాంటి 2 బొట్టల ఆయిల్ వస్తుంది. లేడీస్ అయితే 2 బాటిల్ ఆయిల్ వాడాలి. అదే జెంట్స్ అయితే అండి? జెంట్స్ అయితే ఇలాంటి 1 బొట్టలు వాడితే చాలు. లేడీస్ జెంట్స్, చిన్న పాపరు, పెద్దవారు అందరూ వాడండి సార్, ఏమో తొందరగా లేదు. జెంట్స్ అయితే 1 బాటిల్, లేడీస్ అయితే 2 బాటిల్. లేడీస్ అయితే 2 బొట్టలు, జెంట్స్ అయితే 1 బొట్టలు. 3 నెలలు వాడితే 3 నెలలు వాడితే చాలు. 3 నెలలు వాడితే చాలు. బట్టతలకు కొత్త హెయిర్ వస్తుంది, జుట్టు లావుగా, పొడుగా, కొత్త హెయిర్, న్యూ హెయిర్ పెరుగుతాయి. డాండ్రఫ్, చుండ్రు డాండ్రఫ్, చుండ్రు అన్ని తగ్గుతాయి. 1 వారంలో తగ్గించి జుట్టు పెరుగుతాయి. పక్కా అంటారు? పక్కా సార్, పక్కా. ఇలాంటి ఆయిల్ అంటే 108 వనములకి ఉంది. ఆమ్లా, గోడపొడి, శికెకాయ, అరట, జటమాసి ఇలాంటి 108 వనములకి వేసి కొబ్బరి నూనెలో తయారు చేస్తారు గురుజీ తయారు చేస్తారు. ఇవన్నీ వాడతారు పక్కగా? అయ్యి అన్ని వేస్తాను సార్, అన్ని వేస్తాను ఆయిల్లో. ఒకసారి జుట్టు ముట్టుకొచ్చా మీది? అవును సార్, చూడండి సార్. నిజమే, ఒరిజినల్ హెయిర్. ఇది గడ్డానికి జెంట్స్ కూడా వాడచ్చా సార్? జెంట్స్ వాడవచ్చు సార్. ఈ 1/2 లీటర్ నూనె మీరు వాడితే గడ్డము ఇలాగ పొడుగా, లావుగా, గట్టిగా, మందగా అవుతాయి సార్. అవునా? మళ్ళీ 3 నెలల కోర్సు. ఎంటుకలు కానీ ఎయిర్ ఫాల్ ఉంటే మన ఎంటుకల్లో డాండ్రఫ్ కానీ ఏదో మన ఎంటుకలు సమస్య కానీ 3 నెలల కోర్సు అంటే ఇలాగా పొడుగు షైనింగ్ గా అవుతాయి సార్. ఇది ఒరిజినలే కదా? ఇది ఒరిజినల్ సార్. కావాలంటే మీరు డైరెక్ట్ చూడవచ్చు సార్, ఈ స్కిన్ కూడా చూడవచ్చు. లాగుతున్నా. ఇది 3 నెలల కోర్స్ సార్. ఇది 3 నెలల కోర్స్ ఇలాగా వాడితే గట్టిగా మందగా ఉంటాయి సార్. అవునా? డాడీ మిస్సైల్ లేకుండా మనసులో ఉన్నారో దానికి కూడా అయ్యండి. డాడీ గడ్డము మన పుష్పరాజ్ లాగా షైనింగ్ లాగా ఉంటాయి. మ్యాటర్ ఏంటంటే మాట్లాడితే పుష్పరాజ్ అంటున్నారు. పుష్ప బాగా ఇంపాక్ట్ చూపించింది ఇక్కడ. మా నోడు ఏమంటున్నాడంటే ఈ గడ్డం ఉంది కదా, గడ్డం రాని వాళ్ళకి కూడా ఈ ఆయిల్ రాసుకుంటే గడ్డం అది వస్తుంది. 3 నెలల కోర్స్ అయితే ఉంటదంట. 3 నెలల కోర్స్ పక్కాగా వాడాలి. ఆడవారు అయితే 6 నెలలు వాడాలని చెప్తున్నారు. 2 బాటిల్, 1 బాటిల్ వచ్చి 3 నెలల దాకా వస్తుందంట. ఈ ఆయిల్ ఎలా వాడాలండి సార్? ఈ ఆయిల్ అంటే మీకు లేడీస్ కి అయితే వారానికి 3 రోజులు వాడాలి. ఆయిల్ కొద్దిగా తీసుకొని మంచిగా బేరుతోని మసాజ్ చేయాల. నైట్ మసాజ్ చేసి ఉదయం స్నానం చేయాల. వారానికి 3 సారి వాడితే 6 నెలల కోర్స్ చేస్తే చాలు. జెంట్స్ కి అయితే వారానికి 2 సారి వాడితే 3 నెలల 1 బాటిల్ వాడితే చాలు. ఈ ఆయిల్ మాకు కావాలంటే మేము ఎలా తెప్పించుకోవాలి సార్? ఈ ఆయిల్ మీకు ఎలాగే ఆర్డర్ పెట్టాలంటే నంబర్ ఉంటుంది సార్. ఓకే, డిస్క్రిప్షన్ లో అన్ని నంబర్ ఉంటుంది. మీరు ఆర్డర్ చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ, హోమ్ డెలివరీ దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది? అవును సార్, క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. ఓకే, సూపర్. మ్యాటర్ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కాబట్టి మనం ఆర్డర్ చేసుకుని మన ఇంటికి వచ్చాక డబ్బులు అనేది పే చేయొచ్చు. మీకు ఈ ఆయిల్ కావాలంటే ఇక్కడ వీడియో పైన నెంబర్లు అవి ఇస్తున్నాను, అవి చూడండి. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని కనుక్కుని మీ అడ్రస్ పెడితే వాళ్ళు అయితే పంపిస్తారు. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వాళ్ళ వాట్సాప్ నెంబరు, కాంటాక్ట్ నెంబరు, వీళ్ళది వెబ్సైట్ కూడా ఉందంట. ఆ వెబ్సైట్ లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇస్తే మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఆదివాసి హెర్బల్ కస్తూరి ఆయిల్ అని ఉంది కదా, వీళ్ళ బ్రాండ్ పేరు అనమాట. వీళ్ళందరూ కూడా ఇదే వాడుతున్నారని చెప్తున్నారు. మరి ఇదంతా చూసాక నాకు ఏమనిపించిందంటే నేను 2 బాటిల్ అయితే తీసుకెళ్తున్నాను. మన కూడా జుట్టు మెల్లగా కొడుతుంది. వాడి మన జుట్టు పెరిగిందంటే మనం ఇక రెగ్యులర్ యూజర్ అయిపోతాం అనమాట ఈ ఆయిల్ కి. గైస్ ఇంకొక విషయం, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో చాలా ఫేక్ ప్రొడక్ట్స్ కింద చాలా మంది అమ్ముతున్నారంట. మీరు కొనుక్కునేటప్పుడు జాగ్రత్త. వీళ్ళకి కాల్ చేస్తే డైరెక్ట్ గా ఈ నెంబర్స్ అవి కనిపిస్తున్నాయి కదా, వీటి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది, చెక్ చేయండి. మొత్తానికి హక్కీ పిక్కి ఆదివాసీలు తయారు చేసే హెర్బల్ ఆయిల్ చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెన్ స్మెల్ కూడా అద్దరింది. నేను తీసుకెళ్తున్నాను. అండ్ గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మైసూర్ డిస్ట్రిక్ట్.